డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు కోదాడలో మాట్లాడుతూ దేశానికి గాంధీ కుటుంబం చేసిన సేవలు మరవలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో దేశంలో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం ఉందని డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దేశ అభివృద్ధికి మలుపు అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, ఫోక్సో చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. కానీ నేటి పాలకులు ఆ చట్టాలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకుండా నియంతృత్వ పోకడలకు పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఆర్టీఐ చట్టం పట్ల అవగాహన కార్యక్రమం అనేది కొంతమంది ముఖ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో పరిపాలనలో పారదర్శకత పెరగాలని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు హక్కులు కల్పిస్తూ తీసుకొని వచ్చినటువంటి చట్టం ఇది. ఈ చట్టం మూలన అవినీతిని నిర్మూలించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఈరోజు చట్టాన్ని తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది మంత్రులు ఆర్టీఐ చట్టం ద్వారా వాళ్ళకు నష్టం జరిగి పదవులు పోయి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో నష్టపోతామని తెలిసి తెలంగాణ ఏ రకంగా ఇచ్చిండ్రో ఆ రోజు ఏది ఏమైనా పారదర్శకత ముఖ్యమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత పారదర్శకత పెరిగిన మాట వాస్తవం. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ మనకు ఈ సమాచార హక్కు చట్టం రాకముందు మన యొక్క దేశం అవినీతిని ఒక ఇండెక్స్ ద్వారా చూపిస్తే 135వ స్థానంలో ఉండే. ఇప్పుడు అది 2001లో ఆ యొక్క సంస్థ లెక్కల ప్రకారము 85వ స్థానానికి చేరింది. మన దేశం అవినీతి కొంతవరకు తగ్గింది అనే మనం చెప్పవచ్చు. దానికి కారణం సమాచార హక్కు చట్టం ముఖ్యమైనది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో తెలియజేయదలుచుకున్నాను. ఆ నెలలో డిస్పోజ్ అయ్యే విధంగా ఉండేవి. ఇప్పుడు సంవత్సరాల తరబడి కమిషన్లు వేయకుండా దాటవేసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని మార్పులు చేర్పులు చేసి కమిషన్ యొక్క కోరలు తీసేటువంటి ప్రయత్నం చేసిన విషయాన్ని మనందరికీ తెలుసు. దాంతోపాటు గత యూపీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆర్టీఐ చట్టము పారదర్శకత కొరకు సుభిక్షంగా ఉండాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, విద్యార్థులంతా చదువుకోవాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకురావడంతో పాటు ఈ లైంగిక వేధింపుల నిరోధక చట్టము, గృహహింస చట్టము, ఇప్పుడు వయోవృద్ధుల కొరకు వాళ్ళకు సంరక్షించాలని చట్టాలను వీటన్నిటిని కూడా ముందు చూపుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటన్నిటిని కూడా తుంగలో దొక్కే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి చర్యలను మనము
చూస్తూ ఉన్నాము. వాటిని అన్నిటి కూడా నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన దేశ స్వాతంత్రం తెచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ, దేశభక్తిని పెంపొందించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బలహీనమైతే దేశమే బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. బహుళ జాతుల సంస్కృతులు కాపాడాలన్నా, లౌకికవాదం సమానత్వం రక్షించబడాలన్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యము. దేశంలో కాంగ్రెస్ గెలుపు ప్రస్తుత పరిస్థితుల్లో చారిత్రక అవసరం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మనం చేస్తున్నాను. గాంధీ కుటుంబం టార్గెట్ చేస్తూ గాంధీ చేసినటువంటి మన దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాన్ని, నెహ్రూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన చేసిన కృషిని, ఈ దేశ నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా సెక్యులరిజం కొరకు ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలని, రాజీవ్ గాంధీ గారు వారు ఒక ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతిని చూసి పెద్ద నిండు సభలో మాట్లాడుతూ, ఈ యొక్క దేశంలో ఒక సామాన్యునికి నేను ₹1 పంపిస్తే ఆ సామాన్యుని పౌరునికి 18 పైసలు మాత్రమే అందుతున్నాయి, 82 పైసలు నిరుపయోగం అవుతా ఉన్నాయి, అవినీతికి గురవుతా ఉన్నవి. వీటిని ఏ రకంగా మేము చేయాలని చట్టాలను తయారు చేస్తూ ఉన్నాము, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అవి మనం చేయలేకపోతున్నాం అని అంటే, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గాంధీ గారు కూడా స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఆయన అన్న మాట ఏంటంటే, ఏదో మన 10 మందికి అధికారం వచ్చిందని చెప్పి మనం సంతోషపడితే ఇది నిజమైన స్వాతంత్రం కాదు, మన యొక్క అధికార దుర్వినియోగాన్ని సామాన్యుడు ప్రశ్నించిన రోజు మాత్రమే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు గాంధీ గారు కూడా అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ చట్టాలను తీసుకుని రావడం జరిగింది. సోనియా గాంధీ పాత్ర ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీతో నేను మనవి చేస్తా ఉన్నాను. మన సమాచార హక్కు కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కూడా జన్నత్ హుస్సేన్ గారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న క్రమంలో 8 మంది కమిషనర్లను నియమించి విభిన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళని, ఒక ఐఏఎస్లో సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్లో సీనియర్ అధికారిని, ఒక ఐఆర్ఎస్లో సీనియర్ అధికారిని, నేను ఒక అడ్వకేట్గా పిహెచ్డిలో లా చేసినటువంటి అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక సంఘ సంస్కర్తని, ఒక జర్నలిస్టుని, 8 మందిని, ఇలాంటి వ్యక్తులని మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని ఇద్దరిని నింపి ఒక పారదర్శకంగా కమిషన్ గతంలో నియమించబడ్డది. దాంట్లో గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని ఒప్పించడంలో మన జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, జానారెడ్డి గారిది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పాత్ర చాలా ఉంది. మన ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మనం పారదర్శకంగా చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేసినారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో నేను మనవి చేయదలుచుకున్నాను. ఇక్కడ కూడా కోదాడలో కూడా పద్మావతి గారు ఆర్టీఐ కార్యకర్తలను ఒక సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చెప్పినారు. ఆ కార్యక్రమం ఒక 1000-1500 మందితో ఆర్టీఐ కార్యకర్తల సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీతో మనం చేస్తా ఉన్నాను. సిబిఐలను పెట్టి పార్టీలను చీల్చేటువంటి పరిస్థితి మంచి పద్ధతి కాదు. దీన్ని ప్రజలు హర్షించడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేటువంటి సంస్కృతి చాలా హీనమైనటువంటి సంస్కృతి. ఆ సంస్కృతికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిపక్షం అనేది వాయిస్ ఆఫ్ ది పీపుల్. ఆ ప్రశ్నించే గొంతుకలు లేకుండా చూడాలని కాంగ్రెస్ తల ప్రభుత్వాలు అన్ని కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అవసరమైతే ఈడీలను, సిబిఐలను ఉపయోగించి భయభ్రాంతులకు కృషి చేసైనా సరే వేరే పార్టీలను చీల్చేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తా ఉన్నది. బోఫార్స్ కుంభకోణాన్ని చిన్నదాన్ని గోరంతని కొండంతలుగా చూపెట్టిండ్రు. ఈరోజు ఎన్ని కోట్ల అవినీతి జరిగి ఎన్ని రకాలుగా ఉన్నటువంటి వాటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు ఈ యొక్క నీరవ్ మోడీ కానీ, అదానీ గారు కానీ, మోహల్ చోక్సీ కానీ, విజయ్ మాల్యా కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు నష్టం చేసి ఏ రకమైన పరిస్థితుల్లో ఉంటే వాటిని విదేశాలలో ఉన్నటువంటి విధానాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాము. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.